నేనున్నా కదా, భయపడకు. ఎక్కడున్నావరా నువ్వు? నా చిన్న చిన్న అవసరాలకే విసుక్కుంటున్నావు, తిట్టుకుంటున్నావు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించరా. అమ్మ స్థానంలో ఉండి మాట్లాడరా. అమ్మ పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. నీకు తెలీదురా, నిన్ను పెంచడానికి నేనెంత కష్టపడ్డానో. నువ్వు కడుపును పడ్డ నెల్లాళ్ళకే మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడురా. అయినా నేను భయపడలేదు. ఎందుకో తెలుసా? నీకోసమే బ్రతుకున్నానురా. నిన్ను పెంచాను. 25 ఏళ్ల నా శ్రమ నా కళ్ళ ముందున్న నీ రూపంరా. అయినా నువ్వు నన్నొక్కరోజు చూసుకుందుకు నీకు టైం లేదే, ఓర్పు లేదు, ఓపిక లేదు. ఇంకా నాకు వయసు మీద పడి ఆరోగ్యం క్షీణించి మంచాన పడితే నన్ను చూస్తావని ఎలా నమ్మాలి?